విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మాఘ మాసంలో రేపు ఏకాదశి వస్తుంది. ఆ రోజు విశిష్టత చెప్పండి. ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి? అందరూ ముఖ్యంగా ఇంట్లో ఏం చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. మనకు ఆదివారం రోజు ఏకాదశి అనేటువంటిది ఎంతో అద్భుతము రావడం. ఎందుకంటే ఈ ఏకాదశి మనకు ఆదివారానికి సంబంధించినటువంటి అధిపతి సూర్య భగవానుడు. అయితే ఏకాదశి అంటేనే ఇక్కడ అందరూ కూడా అనుకునేటువంటిది ఏమిటి వాస్తవానికంటే ఒక్క పొద్దు, అంటే ఫాస్టింగ్. సో ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, జాగరణ ఉపవాసం ఉండి ఆ యొక్క శ్రీహరి నామాలను స్మరిస్తూ ఏకాదశి వ్రతము అనేటువంటిది కూడా కొందరు చేసుకుంటూ ఉంటారు. ఏకాదశి వ్రత మహిమ అనేటువంటిది ఎంతో అమోఘం ఇక్కడ. అయినప్పటికీ ఏకాదశి రోజు రుద్రాభిషేకాలు కూడా చేసుకుంటారు. సో మన వద్ద కూడా ఏకాదశ రుద్ర అభిషేకాలు, అంటే ఏకాదశి రుద్ర అభిషేకాలు అంటే ఇప్పుడు ఈ మాఘమాసములో మొదలయ్యేటువంటి విజయ ఏకాదశి నుండి 6 నెలల పాటుగా 11 ఏకాదశులు కూడా రుద్రాభిషేకాలు చేయు సంకల్పం. సో ఇట్టి పూజలో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా కూడా పాల్గొనవచ్చును. కనుక ఈ ఏకాదశి రోజు నాడు మనం చేసుకునేటువంటి ఒక రుద్ర అభిషేకం కానీ, లేదా ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం కానీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా సోమవారము ఉదయము 10-10:30 ప్రాంతం వరకు ఉంటుంది. సో ఆదివారంతో మొదలైనటువంటి ఏకాదశి. ఇక్కడ సోమవారం రోజు ఉదయం ఈశ్వరునికి అభిషేకం. ఏకాదశి అంటేనే మనకు విష్ణువుకు ప్రీతి. సో సోమవారం కలిసి రావడము ఇంకా విశేషం. సో సోమవారం రోజు ఏకాదశి రావడము, ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయడము అనేటువంటిది ఎంతో 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 గొప్ప పుణ్యఫలం అనేటువంటిది మనకు రాబోతూ ఉన్నది. కనుక ఈ సోమవారాలు 11 ఏకాదశులు అంటే సుమారుగా 5 నెలల పాటుగా 6వ నెలలో మొదటి ఏకాదశి. ఇక్కడ సుమారుగా కూడా 11 ఏకాదశులు కూడా వీరి పేర్ల మీద మనం అభిషేకం చేసేటువంటి పరిస్థితి ఉండదు, రుద్రాభిషేకం. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే ఇక్కడ రెమెడీ అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా ఒక 1 kg గోధుమ పిండిని దానంగా ఇవ్వండి ఈ ఏకాదశి రోజు. ఎవరికి పలుకురు? బ్రాహ్మణులకు 1 kg గోధుమ పిండిని దానంగా ఇస్తూ, బెల్లమును దానంగా చేస్తూ, చక్కగా ద్వాదశి రోజు మళ్ళీ సాహిత్య దానం ఇచ్చి మీ యొక్క ఫాస్టింగ్ నుండి విరమించుకోవాలి. కనుక ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఆర్థికంగా, ఆరోగ్యంగా, పిల్లల చదువు రీత్యా, రిలేటివ్స్ రీత్యా మాకు మంచి ఫలితము కలగాలి అనే భావన చేసుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క బియ్యం పిండిని దానంగా ఇస్తూ, చక్కగా కూడా తులసి మాలను వైష్ణవ ఆలయాలలో రాముల వారికి కానీ, లేదా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి కానీ డొనేట్ చేసి చక్కగా కూడా స్వామివారి మెడలో వేసేటువంటి విధంగా కూడా మంచి మాలను తయారు చేసి, లేదా పూల మాలనైనా కూడా ఒకటి మీరు తయారు చేసి స్వామివారికి డొనేషన్ చేయండి, డొనేట్. సో ఈరోజు పేదవారికి మీ పిల్లల చేతుల మీదుగా ఎంతో కొంత వస్త్రము కానీ, లేదా అదేవిధంగా తినడానికి ఏమైనా ఆహారాలు కానీ, అంటే
మనం అంటే ఫాస్టింగ్ చేస్తున్నాం. సో వారికి కొందరికి తెలుసు తెలియదు, శరీరం సహకరిస్తుంది సహకరించదు. సో కనుక ఎవరైతే మనకు ఈరోజు దేహి అని అడుగుతున్నారో వారికి తప్పకుండా లేదు అనకుండా మీకు తోచింది దానంగా ఇవ్వండి. మీరు వెళ్ళే త్రోవలో ఆవు కనబడితే, లేదా మీ ఇంటి ముందుకు వచ్చిన, లేదా మీకు ఎదురుగా వచ్చిన, సో దానికి ఒక ఆకుకూర ఏదైనా, తోటకూర కానీ పాలకూర కానీ గరక కానీ ఏదైనా కూడా ఆ యొక్క ఆవుకు తిండి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణుల వారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా కూడా ఉంటుంది. కనుక ఈ విజయ ఏకాదశి రోజు విజయము ప్రాప్తి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఆవును, గోమాతను తప్పకుండా కూడా మీరు సేవించుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అనుకున్నా కూడా ఎక్కడైనా దేవాలయం దగ్గరైనా లేదా గోశాలలు కూడా ఉంటాయి మనకు. సో అక్కడికైనా వెళ్ళి ఆ యొక్క గోవులకు కొంత ఆహారాన్ని డొనేట్ చేయడం వల్ల ఈ ఏకాదశి రోజు విశేషంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతుంది. ఇక కుదిరితే కొందరు ఏకాదశి రోజు సత్యనారాయణ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. సో చక్కగా మాఘమాసం అంటేనే ఎంతో విశేషమైనటువంటిది. నదీ స్నానాలకు కావచ్చును, మనకు ముహూర్తాలు చూడండి ఎన్ని ఉన్నవి, అసలు ఎన్ని పెళ్లిళ్ళ ముహూర్తాలు, గృహప్రవేశాల ముహూర్తాలు. ఎక్కడ చూసినా ఎవరికి ఫోన్ చేసినా ఆ రేపు వివాహం ఉన్నది, ఎల్లుండి వివాహం ఉంది, సాయంకాలం రిసెప్షన్ ఉంది. అంటే ఇంత విశేషమైనటువంటి రోజులలో మరి యొక్క ఏకాదశికి సంబంధించి చక్కగా కూడా సత్యనారాయణ వ్రతాలు కానీ ఇవి చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కనుక ద్వాదశి, మళ్ళా నెక్స్ట్ ద్వాదశి రోజు అన్నదానం అంటే సాహిత్య దానం బ్రాహ్మణులకు ఇచ్చి, మమ ఏకాదశి వ్రత దీక్ష తదనంతరం యథాశక్తి బ్రాహ్మణ సాహిత్య దానం కరిష్యే అని చెప్పి మనసులో అనుకొని బ్రాహ్మణులకు సాహిత్య దానం ఇచ్చేసి ఇంటికి వచ్చి చక్కగా కూడా పరమాన్నాన్ని చేసి, పరమాన్నమును లక్ష్మీదేవతకు నివేదన చేసి చక్కగా అందులో మంచిగా బాదం, కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ కూడా మంచిగా వేసి, కాజు, మంచి ప్యూర్ నెయ్యి పోసి అందులో అమ్మవారికి చక్కగా ఇంత సరిపోతుంది నివేదన చేసి, అది ముందుగా మీరు భుజించడం వల్ల నిన్న ఏకాదశి వ్రతం ఏదైతే చేశారో ఆ పుణ్య ఫలితం పూర్తిగా లభిస్తుంది. అండ్ నలుగురికి కూడా పంచే ప్రయత్నం చేయండి ఈ యొక్క ప్రసాదాన్ని. మరలా చెప్తున్నాను, ఓపిక ఉన్నటువంటి వారు మాత్రమే ఏకాదశి వ్రతాన్ని తీసుకొని ఉపవాసం ఉండండి. ఓపిక లేదు అని అనుకునేటువంటి వారు ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వారి విగ్రహానికి అభిషేకం చేసుకొని సత్యనారాయణ స్వామి యొక్క కథను ఒకసారి చదువుకోండి, లేదా వినండి, లేదా విష్ణు సహస్రనామాలు ఒక 11 మార్లు పారాయణం చేయండి. విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. చాలా రెమెడీస్ చెప్పారు, సింపుల్ గా చేసుకుని ఎవరికి వీలుంటే ఆ రెమెడీస్ చేసుకోవచ్చు గురుగారు. నమస్తే. మహాదేవ.